భార్య భర్తలు అనేవాళ్ళు ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతకాలి అని అనుకుంటే కనుక వింటున్నారండి, ఎప్పుడు కూడా మన హావభావాలు కరెక్ట్గా లేకపోతే పురుషుడు ఎక్కువ కాలం బతకడండి. మగుడు ఎలాగున్నా ఆడద బతికేద్దు, కానీ ఆడదాని కవలికల మొక్క కవలికలు కానించి, సూపులు కానించి, నడక కానించి, ప్రవర్తన కానించి, దీక్షలు ఎడిపోతుంటాయి, కొండలు ఎడిపోతుంటాయి, దుప్పట్లు ఎగిరిపోతుంటాయి, తలదిండ్లు నేలసి కూడా ఎత్తుంటారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. ఏమైనా అర్థమైంది నేను చెప్పాను? చాలామంది హార్ట్ అటాక్తో చచ్చిపోవటానికి కారణం 90% ఆడోళ్ళండి. మీరు అవునన్నా కాదన్నా నవ్వుతారేంటి? కొంతమంది మాట్లాడలేదు అసలు. ఆ మగోడు హార్ట్ అటాక్ చచ్చిపోవడం మేము కారణమా? 100% అనలేదు నేను, అది అందుకు సంతోషించి. ఆ 10% నువ్వు మంచిదనం అయితే గనక మీ ఆయన ఎక్కువ కాలం బతుకుతాడు. ఏం కావాలండి? ప్రేమగా మాట్లాడుకోవాలి, ప్రేమగా తినాలి, ప్రేమగా తాగాలంటే మందు కాదు, ఏదో జ్యూసో లేదంటే కాఫీయో లేదంటే టీయో చక్కగా తాగాలి, అన్యోన్యంగా ఉండాలి, మిమ్మల్ని చూసి అందరూ అసూయపడేలాగా ఉండాలి. కానీ ఇంట్లో టార్చర్ ఉంటే అది ఉండకూడదు అన్నమాట అండి. మీకు అర్థమైంది నేను చెప్పింది? సో అంటే కుటుంబంలో భర్త ఎక్కువ కాలం బతకాలన్నా, భార్య ఆరోగ్యంగా ఉండాలన్నా వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ ప్రవర్తన కొంచెం మంచిగా ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడిన మాట విన్నారు కదా, ఉన్నది కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, వ్యభిచార కారణం బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. ఎంత 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 కఠినంగా ఉందో చూడండి స్త్రీల గురించి. అసలు మీ ఆయన్ని వదిలిపెట్టేస్తే ఇంకొకటి చేసుకోవడానికి లేదంట. పొద్దున్న స్టోరీ విన్నాం, నువ్వు నాకు అక్కర్లేదంటుంది అంతే. ₹1,00,000 జీతం ఆవిడికి. పిల్లని నేను చూసుకుంటాను, పిల్లని నేను పెంచుకుంటాను, పిల్లని నేను చేసుకుంటాను, ఆ డబ్బు నీకు ఇవ్వడం ఏంటి? ఆ డబ్బు ఉంటే నాకే ఇవ్వడం మంది వస్తారన్నదంట. మరి కాపురం చేయడానికి ఎవరు వస్తారా అన్నాను నేను. నీ దగ్గర డబ్బు ఉంటే నీ పిల్లకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ వస్తాడు, చూసే ఆయా వస్తుంది, కుండలు గడిగే ఆయా వస్తుంది, ఉల్లుడిసే పనిగత్తి వస్తుంది. మరి నీ కాపురం ఎవరితో చేస్తావు?